ఇంట్లో ఈ అన్నం ఇవన్నీ రెండు ఒకే ఒక గిన్నెతో వండుకోవడం. అన్నం అక్కడే ఆ ఇంట్లో బాదం చెట్టు ఉండేది, ఆ బాదం ఆకులతో ఇస్తరగుట్టి ఆ ఆకులో అన్నం పోసుకోవడం, మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ కూర పెట్టుకోవడం, ఆ ఆకుల్లోనే పెట్టుకు తినడం. ఇట్లా వెయ్యి చేసినట్టు. అంటే 75 రూపాయలు అది. మాకందరికి కంచాలు కొనుక్కోవడానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కళ్ళ కంచం అన్నమాట. 4 నెలలు పట్టింది కంచం అనేది. అలాంటి స్టేజీ ఆర్థిక, ఇంకా మళ్ళీ అది ఆర్థిక భారం అవుతుంది. ఫీజులు ఏదో ఇప్పుడు స్కూళ్ళకి ఫీజులు లేవు కానీ నోట్ పుస్తకాలు ఇవి కొనుక్కోవాలి కదా, వాటికి ఇబ్బంది అవుతున్న సందర్భంలో అంతకంటే తక్కువ అద్దెకి అని చెప్పేసి ఆ శరత్ టాకీస్ పక్కన 50 రూపాయల అద్దెకి ఉన్న ఇంటికి వెళ్ళాం. అవన్నీ దూలం ఏ రోజుకి ఆ రోజు పడేది. మా నాన్నకి 2 సార్లు దూలం పడి కుట్లు పడ్డాయి అక్కడ. అయినా సరే ఆ ఇంట్లోనే ఉన్నాం దాదాపు చాలా రోజుల పాటు. అంటే ఆ రోజున ఆర్థిక వ్యవస్థలు 350 రూపాయలు, ఆయన బయటకు వచ్చే టైంకి 500 రూపాయలు, గుంటూరుకి వచ్చే టైంకి. గుంటూరుకు వచ్చేటప్పటికి 700 800 అయింది. నా ఊహ తెలిసిన 4వ తరగతి నుంచి నా డిగ్రీ అయ్యే నాటికి మా నాన్నకు వచ్చిన హైయెస్ట్ జీతం 1200 రూపాయలు. ఎక్కడ 4th క్లాస్ ఎక్కడ డిగ్రీనో చూడండి. అలాంటిది 92 తర్వాత అసలు ఇవాళ కొట్లో గుమస్తాగా 10,000 అనేది కామన్ అయిపోయింది కదా. 5,000 6,000 కూడా చేసే చోట్ల ఉన్నారు. కానీ కొద్దిగా పెద్ద షాప్ అంటే 10,000 12,000 హోల్సేల్ షాపులు అంటే కనుక. అదే టైంలో ఇవాళ జీతాలు లక్షల్లో